Hi students, welcome to the channel Andhra and Telangana Polyset classes chapter 11 trigonometry. సో ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఒక ప్రాబ్లం కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క ప్రాబ్లం చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలా అయితే ఈ ఛానల్లోని కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉందో అదేవిధంగా ఎవరైతే ఈ పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు తెలిసిన వాళ్ళందరికీ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మీకున్న సర్కిల్లో ఎవరైతే ఆఫ్టర్ 10th పాలిసెట్ క్లాసెస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఛానల్లోని కంటెంట్ నచ్చినట్టయితే వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఫ్రమ్ ద ఫిగర్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ఈజ్. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో నుంచి మనము సైన్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది సైన్ ఇవ్వడం జరిగింది అండ్ రెఫరెన్స్ యాంగిల్ మనం ఏని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో యాంగిల్ ఏని రెఫరెన్స్గా తీసుకొని మనకు సైన్ ఫంక్షన్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వీ ఆల్రెడీ నో దట్ సైన్ ఏ, సో సైన్ ఫంక్షన్కి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఆ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉంటుందో సో అది డివైడెడ్ బై హైపోటెనస్గా తీసుకోవాలి ఆ రేషియోని, మనం సైన్ ఫంక్షన్ రేషియోని. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏకి యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకు బీసీ. ఓకే, సో బీసీ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 5 ఉంది. 5 బై హైపోటెనస్. సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degreesకి ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉంటుందో లాంగెస్ట్ సైడ్గా తీసుకుంటాం దాన్ని. సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో సో దాన్ని మనం హైపోటెనస్ అని పిలుస్తాము. ఓకే, సో ఆ హైపోటెనస్ వాల్యూని మనం ఇక్కడ తీసుకోవాలి 13. సో ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ we have the sin A value is opposite side by hypotenuse. So 5 by 13. Option number 3. Question number 2. If sin theta equal to 12 by 13, then value of tan theta equal to. Okay, మనకు sin theta value ఇచ్చారు 12 by 13. sin ratio value 12 by 13 ఇచ్చారు. సో tan theta, సో ఈ రేషియో వాల్యూ ఎంత అవుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో గివెన్, సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుందాం. ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ యాంగిల్ రెఫరెన్స్ థీటా తీసుకుంటే ఇప్పుడు సైన్ థీటా అనేది ఇవ్వడం జరిగింది. సైన్ థీటాకి ఫార్ములా మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ సో 12. నెక్స్ట్ హైపోటెనస్ అనేది సో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటెనస్, అక్కడ 13 తీసుకుందాము. అండ్ ఇక్కడ మనకు తెలియదు ఏంటంటే మనకు ఈ థీటాకి అడ్జసెంట్ సైడ్ అనేది తెలియదు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమని ఏంటి ఇక్కడ టాన్ థీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. So we know that tan theta equal to opposite side by adjacent side. Okay, so మనకు ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ అయితే ఉంది వాల్యూ, అడ్జసెంట్ సైడ్ వాల్యూ లేదు. సో ఇక్కడ ఈ అడ్జసెంట్ సైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సో దాన్ని ఇక్కడ ఈ రేషియోలో మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అనేది లేదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాము. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ రూల్ అప్లై చేసి ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో హైపోటెనస్ రూల్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు side square plus side square. So x square plus 12 square. So we need to find the value of x here. X square equal to 13 square value 169. ఈ ప్లస్ 12 square అనేది ట్రాన్స్పోజ్ అయిందంటే మైనస్ 12 square. సో మైనస్ 12 square వాల్యూ 144. x square equal to 169 minus 144 25. x equal to ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది, దట్ ఈక్వల్ టు 5. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మనం 5 స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు సో 5 అనే వాల్యూ రావడం జరుగుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ ఈ థీటాకి అడ్జసెంట్ సైడ్ వాల్యూ 5 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ వాల్యూని మనము సో ఈ టాన్ థీటా రేషియోలో మనము సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఆపోజిట్ సైడ్ ఇక్కడ థీటాకి అయితే 12 ఉంది, అడ్జసెంట్ సైడ్ అయితే 5. ఓకే, సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 12 by 5. ఆప్షన్ నంబర్ 2. Question number 3. From the figure, the value of cot theta is. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ నుంచి మనము cot theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో cot theta ఈక్వల్ టు cot theta రేషియోకి ఫార్ములా ఏంటి అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో cot అనేది మనకు టాన్కి రెసిప్రోకల్, టాన్కి మనం ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాసుకుంటాము. సో cot అనేది టాన్కి రెసిప్రోకల్ కాబట్టి మనకు సో అది మనకు ఇక్కడ రివర్స్ లో వస్తుంది, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని cot theta ఈక్వల్ టు. సో దట్ ఈక్వల్ ఇక్కడ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే
తీటా అనేది మనకు యాంగిల్ ఏ దగ్గర ఇవ్వడం జరిగింది. ఏ అనే వర్టెక్స్ పాయింట్ దగ్గర మనకు తీటా యాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ యాంగిల్ తీటాకి అడ్జసెంట్ సైడ్ ఏముంది, పక్కనే ఉన్న సైడ్ ఏబి వాల్యూ ఎంత మనకు 1 బై, సో దానికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ బీసీ 2. ఓకే, సో ఫ్రమ్ ద ఫిగర్ cot theta value is 1/2. Option number 1. Question number 4. If sin theta equal to cos theta, then the value of 2 cos theta plus tan square theta is. సో మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, sin theta equal to cos theta అని. అప్పుడు మనము ఆ కండిషన్ లో 2 cos theta plus tan square theta ఒక వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో sin theta equal to cos theta ఎప్పుడు ఉంటుందంటే మనకు theta equal to 45 degrees దగ్గర రెండు వాల్యూస్ సేమ్ గా ఉంటాయి అనమాట. సో sin theta వాల్యూ 45 degrees దగ్గర 1/√2, అదే విధంగా cos theta వాల్యూ మనకు 45 degrees దగ్గర 1/√2. సో రెండు కూడా మనకు 45 degrees దగ్గర రెండు సేమ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి, సో అప్పుడు మనం theta equal to 45 degrees కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ theta equal to 45 degrees మనం 45 degrees ని మనము ఈ 2 cos theta ప్లస్ tan square theta లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ theta ప్లస్ లో 45 degrees కన్సిడర్ చేసుకోవాలి. సో 2 cos 45 ప్లస్ tan square 45 that equal to 2 into cos 45 value 1/√2 plus tan square 45, tan 45 value 1. Okay, so tan square 45 అంటే 1 whole square, so that equal to 2 into 1 2/√2 plus 1 square 1. సో ఇక్కడ LCM తీసుకుంటే √2 and 1 కి √2 వస్తుంది. √2 తో 1 టైం పోతుంది, 1 into 2 2 ప్లస్ √2 1 తో √2 టైమ్స్, √2 into 1 √2. ఓకే, సో ఫైనల్లీ 2 plus √2 divided by √2. Okay, option number 2. Question number 5. Value of sin square 30 plus cos square 30 is. సో మనము ఈ sin square 30 and cos square 30 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం దీన్ని రెండు విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి మనము sin 30 and cos 30 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి, సో sin 30 వాల్యూ మనకు 1/2 ఉంది అండ్ cos 30 వాల్యూ √3/2. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఒక ఐడెంటిటీ ఫామ్ లో ఉంది, sin square theta ప్లస్ cos square theta. ఓకే, సో యాంగిల్ వాల్యూ రెండు సేమ్ ఉంది ఇక్కడ, sin square theta ప్లస్ cos square theta. సో సేమ్ ఉంది కాబట్టి ఈ ఐడెంటిటీ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, డైరెక్ట్ గా దీన్ని చూడగానే sin square theta ప్లస్ cos square theta వాల్యూ ఈ ఐడెంటిటీ ఫామ్ లో ఉంది కాబట్టి, సో డైరెక్ట్ గా మనము 1 ఆన్సర్ ని చూస్ చేసుకోవచ్చు, ఆప్షన్ నంబర్ 3. లేదు వెంటనే ఐడెంటిటీ అనేది స్ట్రైక్ కాలేదు అంటే sin 30 అండ్ cos 30 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. ఓకే, సో sin 30 వాల్యూ 1/2 అండ్ cos 30 వాల్యూ √3/2. సో ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే sin square 30 అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos square 30 అంటే √3/2 హోల్ స్క్వేర్. సో 1/2 స్క్వేర్ 4 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది, 2 స్క్వేర్ 4 దట్ ఈక్వల్ టు డినామినేటర్స్ రెండు సేమ్ కాబట్టి 4 న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకుందాం, 1 + 3 దట్ ఈక్వల్ టు 1 + 3 4/4, 4 1s are 4 1s are, సో దట్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ 1 వచ్చింది. సో ఎలా చేసినా కూడా మనకు 1 వస్తుంది. సో కాకపోతే ఇది చూడగానే మనము ఐడెంటిటీ ఫామ్ లో ఉంది కాబట్టి మనము డైరెక్ట్ గా ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. Question number 6. In triangle ABC, if angle B equal to 90 degrees, AB equal to 12 centimeters and BC equal to 9 centimeters, then the value of cos C is. ABC అనే ట్రయాంగిల్ లో యాంగిల్ B దగ్గర 90 degrees, AB సైడ్ వాల్యూ అండ్ BC సైడ్ వాల్యూ ఇచ్చారు 12 and 9 centimeters రెస్పెక్టివ్లీ. సో దెన్ వాల్యూ ఆఫ్ కాస్ సి, సో కాస్ సి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే యాంగిల్ బి దగ్గర 90 degrees ఏ అండ్ సి, రిమైనింగ్ 2 వర్టిసెస్ తీసుకుందాం. ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ బి దగ్గర 90 degrees, ఏబి వాల్యూ మనకు 12 centimeters అండ్ బీసీ వాల్యూ 9 centimeters ఇచ్చారు. మనకు ఏసీ వాల్యూ తెలియదు. ఇక్కడ మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటి, కాస్ సి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే సి వర్టెక్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని
ఓకే, సో సి యాంగిల్ని రెఫరెన్స్గా తీసుకొని మనము కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ థీటా ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ యాంగిల్ సికి అడ్జసెంట్ సైడ్ అయితే ఉంది, హైపోటనస్ వాల్యూ తెలియదు మనకు. ఓకే, సో ఈ హైపోటనస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూ తెలియదు మనకు. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వాల్యూ 9 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 ప్లస్ 9 స్క్వేర్ 81. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 144 ప్లస్ 81 225. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225. AC equal to square root of 15 square value is 225. Square root cancel. AC equal to 15. సో ఇక్కడ హైపోటనస్ వాల్యూ ఎంతంటే 15 అనమాట. సో మనం ఇక్కడ కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కాస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ సి ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది మనకు, సి యాంగిల్ సికి బీసీ వాల్యూ 9 బై హైపోటనస్ వాల్యూ 15. సో 9/15 is our answer. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆప్షన్స్లో 9/15 అనే వాల్యూ అయితే లేదు. సో ఇక్కడ మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 3 టేబుల్లో 3 3s are 3 5s are. సో 3/5 వాల్యూ అయితే ఉంది మనకు ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 7. ఇఫ్ tan theta ఈక్వల్ టు 1/√3 దెన్ ద వాల్యూ ఆఫ్ sin theta ఈజ్. సో మనకు tan theta ఈక్వల్ టు 1/√3 అనే వాల్యూ ఇచ్చారు. మనం sin theta వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ థీటాకి యాంగిల్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో tan theta ఈక్వల్ టు 1/√3 అనేది మనకు tan వాల్యూస్లో, ఓకే, సో tan 30కి 1/√3 వాల్యూ. సో బోత్ సైడ్స్ మనం tan ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే థీటా ఈక్వల్ టు 30 degrees వస్తుంది. ఓకే, సో దెన్ sin theta అంటే మనం ఇక్కడ sin 30కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో sin 30 వాల్యూ ఈజ్ 1/2. ఓకే, సో 1/2 ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 8. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు. సో ఇది మనకు ఐడెంటిటీ మనకు. సో జనరల్లీ వీ హ్యావ్ ద ఐడెంటిటీ sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో అదే మనకు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా అని ఇచ్చాడు. ఓకే, సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ 1, ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ tan theta ఈక్వల్ టు 7/8, the value of 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta equal to. సో మనకు tan theta ఈక్వల్ టు 7/8 అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఈ టోటల్ ఎక్స్ప్రెషన్కి మనము వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta. సో మనం వీటిని మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద sin theta అండ్ cos theta వాల్యూస్. సో sin theta అండ్ cos theta వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకొని, సో థీటా యాంగిల్ని రెఫరెన్స్గా చేసుకొని, సో tan theta అంటే మనకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో థీటాకి ఆపోజిట్ సైడ్ మనకు 7, అడ్జసెంట్ సైడ్ 8. సో ఇక్కడ మనకు హైపోటనస్ వాల్యూ తెలియదు. సో హైపోటనస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే హైపోటనస్ రూల్ అప్లై చేయాలి. సో హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటనస్ని ఎక్స్గా తీసుకుందాము. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ 49 ప్లస్ 8 స్క్వేర్ 64. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 49 ప్లస్ 64 113 వస్తుంది. ఓకే, సో 113. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113. సో హైపోటనస్ వాల్యూ ఇక్కడ మనకు ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113 వచ్చింది. సో వీటి నుంచి మనము sin theta అండ్ cos theta వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. sin theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో ద యాంగిల్ థీటాకి ఆపోజిట్ సైడ్ 7 బై హైపోటనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 113. నెక్స్ట్ cos theta ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. సో థీటాకి అడ్జసెంట్ సైడ్ 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113.
ఓకే, సో ఇప్పుడు ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో దట్ ఈక్వల్ టు, ఇది మనకు ఆల్జిబ్రైక్ ఐడెంటిటీస్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మాట్లో ఉన్నాయి. ఓకే, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అలాగే ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై సేమ్ డినామినేటర్లో కూడా మనకు అదే ఐడెంటిటీ ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1 స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 1 స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. దీనిలో మనకు కాస్ స్క్వేర్ థీటా కావాలి అంటే 1 ఈ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వెళ్తే మనకు మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో అప్పుడు మనము 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులుగా మనము కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఓకే, సో కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై, అదేవిధంగా మనకు ఇదే ఐడెంటిటీలో సైన్ స్క్వేర్ థీటా కావాలి అనుకుంటే దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటు వెళ్తే మనకు మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో అప్పుడు మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బదులుగా మనము సైన్ స్క్వేర్ థీటాని రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా. సో దట్ ఈక్వల్ టు కాస్ వాల్యూ మనకు అండ్ సైన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో కాస్ వాల్యూ 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113. ఓకే, 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ థీటా వాల్యూ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈక్వల్ టు, సో 8 స్క్వేర్ వాల్యూ 64 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. అదేవిధంగా ఇక్కడ 7 స్క్వేర్ 49 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 64 బై 113 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో కూడా ఫ్రాక్షన్ ఉంది కాబట్టి సో ఇది పైకి తీసుకొస్తే రెసిప్రోకల్ అవుతుంది, 113 బై 49. సో 113 క్యాన్సల్. ఫైనల్గా మనకు మిగిలింది 64 బై 49. ఓకే, సో 64 బై 49 ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 10. వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 60 మైనస్ కాస్ స్క్వేర్ 30 ఈజ్. ఓకే, సో సైన్ స్క్వేర్ 60 మైనస్ కాస్ స్క్వేర్ 30 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ నో దట్ సైన్ 60 ఈక్వల్ టు రూట్ 3/2. నెక్స్ట్ అదేవిధంగా కాస్ 30 వాల్యూ కూడా మనకు రూట్ 3/2. ఈ రెండు వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సైన్ స్క్వేర్ 60 అంటే రూట్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ 30. సో ఇక్కడ కాస్ స్క్వేర్ 30 తీసుకోవాలి, రూట్ 3/2 హోల్ స్క్వేర్. సో రెండిటికి స్క్వేర్ సేమ్ టర్మ్స్ మైనస్ చేస్తే మనకు 0 అయిపోతుంది. ఓకే, సో 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 11. సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు. సో ఈ ఎక్స్ప్రెషన్కి ఇక్కడ ఆప్షన్స్లో ఏ విధంగా అది కన్వర్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా, దీన్ని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఇక్కడ మనకు డినామినేటర్లో 1 ప్లస్ కాస్ థీటా ఉంది కదా, మనం ఇక్కడ 1 మైనస్ కాస్ థీటాతో రెండు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేద్దాం, 1 మైనస్ కాస్ థీటా. ఓకే, సో దట్ ఈక్వల్ టు సైన్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మేట్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సో బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో దట్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు, సో మనకు ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని ఉంది. సో సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో అప్పుడు మనం ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బదులుగా మనం సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఓకే, సో సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు, సో న్యూమరేటర్లో మనకు ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని.
సో కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒక సైన్ తీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా అంటే రెండు ఉంటాయి, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా అని. సో ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే ఇంకొకటి మిగులుతుంది సైన్ తీటా. ఓకే, సో 1 మైనస్ కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 12. √3 into cos A equal to sin A, value of tan A is. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ tan A ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ tan అంటే మనకు తెలుసు. సో tan ఫంక్షన్ కి ఫార్ములా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ లో sin A బై కాస్ A. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ √3 into cos A ఈక్వల్ టు sin A. ఈ కాస్ A ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అదర్ సైడ్ వెళ్తే డివిజన్. సో √3 ఈక్వల్ టు sin A divided by cos A. √3 equal to sin A by cos A tan A. సో రిక్వైర్డ్ tan A వాల్యూ మనకి ఏం వచ్చింది, ఇక్కడ √3 వచ్చింది. ఓకే, ఇచ్చిన కండిషన్ నుంచి మనకు tan A వాల్యూ √3 వచ్చింది. సో √3 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 13. వాల్యూ ఆఫ్ secant 50 plus tan 50 into secant 50 minus tan 50. Okay, secant 50 plus tan 50 into secant 50 minus tan 50. సో మనకి ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఐడెంటిటీ ప్రకారంగా ఉంది. ఓకే, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకుంటాము. secant స్క్వేర్ 50 మైనస్ tan స్క్వేర్ 50. సో మనకు ఐడెంటిటీస్లో ఒక ఐడెంటిటీ secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ మనకి ఇది సేమ్ అదే ఫార్మాట్లో ఉంది కాబట్టి secant స్క్వేర్ 50 మైనస్ tan స్క్వేర్ 50. సో దీని వాల్యూ మనం డైరెక్ట్గా 1 అని తీసుకోవచ్చు. ఓకే, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 14. వాల్యూ ఆఫ్ cosecant స్క్వేర్ 75 మైనస్ cot స్క్వేర్ 75 ఈజ్. సో cosecant స్క్వేర్ 75 మైనస్ cot స్క్వేర్ 75 అనేది మనకు ఐడెంటిటీ cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఓకే, సో మనకు తీటా ప్లస్లో రెండిట్లో 75 ఉంది కాబట్టి మనం ఈ ఐడెంటిటీతో కంపేర్ చేసుకుంటే సో దీనికి డైరెక్ట్ వాల్యూ ఇంకా ఆన్సర్ 1 అని తీసుకోవచ్చు. ఓకే, సో 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ నంబర్ 1. Question number 15. If secant 2a equal to cosecant a minus 72, then angle a equal to. సో మనకి ఇక్కడ కండిషన్ ఇవ్వడం జరిగింది, దీని నుంచి మనము యాంగిల్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. secant 2a ఈక్వల్ టు cosecant a మైనస్ 72. మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్లో మనకు ఫార్ములాస్ అయితే చూసాం మనము. secant 90 మైనస్ తీటా ఈక్వల్ టు cosecant తీటా అని. ఓకే, సో ఇక్కడ మనము ఈ ఆర్హెచ్ఎస్లో దీన్ని మనం cosecant తీటాగా తీసుకుంటాము. సో cosecant తీటాని మనము secant 90 మైనస్ తీటాగా కూడా మనం మార్చుకోవచ్చు. ఎల్హెచ్ఎస్లో మనం secant 2a అలాగే రాసుకుంటాము. సో ఇప్పుడు ఈ cosecant తీటాని secant 90 మైనస్ తీటాగా రాసుకుంటాం. ఇక్కడ తీటా ప్లస్లో ఈ టోటల్ a మైనస్ 72ని కన్సిడర్ చేసుకుంటే ఓకే, సో secant 90 మైనస్ ఆఫ్ సో తీటా అంటే a మైనస్ 72. ఓకే, సో secant 2a ఈక్వల్ టు secant 90 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 72. నెక్స్ట్ secant 2a ఈక్వల్ టు secant 90 ప్లస్ 72 162 మైనస్ a. సో బోత్ సైడ్ secant ఫంక్షన్ని క్యాన్సిల్ చేస్తే మనము 2a ఈక్వల్ టు 162 మైనస్ a ఇటు వస్తే మనకు ప్లస్ a అవుతుంది. 2a ప్లస్ a ఈక్వల్ టు 162. సో 2a ప్లస్ a 3a ఈక్వల్ టు 162. a ఈక్వల్ టు 3 మల్టిప్లై చేస్తున్న అదర్ సైడ్ వెళ్తే డివిజన్ 162 డివైడెడ్ బై 3. 3 1s are 3 5s are 15. 1 will remain 1 to 12. 4s are 12. 3 4s are 12. So a ఈక్వల్ టు 54 degrees. ఆప్షన్ నంబర్ 4. Question number 16. Tan theta is not defined when theta is. సో tan theta వాల్యూ ఎప్పుడు నాట్ డిఫైన్ అవుతుంది. ఓకే, సో theta వాల్యూ ఎప్పుడు ఎంత వాల్యూ ఉన్నప్పుడు.
ఓకే, సో tan 90 వాల్యూ అనేది నాట్ డిఫైన్డ్. ఓకే, సో ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 17. If a equal to 30 degrees, then cos 2a equal to, ఓకే, సో cos 2a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడు a ఈక్వల్ టు 30. సో cos 2 ఇంటూ a 30 తీసుకుందాము. సో దట్ ఈక్వల్ టు cos 2 ఇంటూ 30 60. సో cos 60 వాల్యూ ఈజ్ 1/2. ఓకే, సో 1/2 is the answer, option number 4. Question number 18. If tan theta equal to 4/3, then the value of 3 sin theta plus 2 cos theta divided by 3 sin theta minus 2 cos theta. ఈ మొత్తం వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే tan theta equal to 4/3. tan theta equal to 4/3. ఇప్పుడు మనము ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనము ఒక ట్రయాంగిల్ ని రెఫరెన్స్ గా తీసుకొని, ఓకే, సో థీటా యాంగిల్ ని రెఫరెన్స్ గా తీసుకుంటే tan థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో థీటాకి ఆపోజిట్ సైడ్ 4, అడ్జసెంట్ సైడ్ 3. ఇక్కడ మనకు హైపోటెనస్ తెలియదు. సో మనం ఎందుకు హైపోటెనస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే సైన్ అండ్ కాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ ఫార్ములా మనకు సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అదేవిధంగా కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో మనకు ఇక్కడ హైపోటెనస్ అనేది రేషియోస్ లో తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ హైపోటెనస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనం హైపోటెనస్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 25. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25, 5 వాల్యూ వస్తుంది. సో హైపోటెనస్ వాల్యూ ఇక్కడ మనకు 5 వచ్చింది. ఓకే, సో అప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు థీటా ఆపోజిట్ సైడ్ 4 బై హైపోటెనస్ 5. నెక్స్ట్ కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ 3 బై హైపోటెనస్ 5. సో మనకి ఇప్పుడు సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ తెలుసు. సో ఆ వాల్యూస్ ని మనము ఈ ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 3 ఇంటూ సైన్ థీటా అంటే 4/5 ప్లస్ 2 ఇంటూ కాస్ థీటా, 2 ఇంటూ కాస్ థీటా వాల్యూ మనకు 3/5 వచ్చింది. హోల్ డివైడెడ్ బై 3 ఇంటూ సైన్ థీటా వాల్యూ 4/5 మైనస్ 2 ఇంటూ కాస్ థీటా వాల్యూ 3/5. దట్ ఈక్వల్ టు 3 4s are 12/5 ప్లస్ 2 3s are 6/5. హోల్ డివైడెడ్ బై 3 4s are 12/5 మైనస్ 2 3s are 6/5. సో ఇక్కడ న్యూమరేటర్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే రెండింటికి డినామినేటర్ సేమ్ కాబట్టి 5 అండ్ వాటి న్యూమరేటర్ ని సింప్లిఫై చేసుకోవచ్చు. 12 ప్లస్ 6 మనకు 18 వస్తుంది. ఓకే, హోల్ డివైడెడ్ బై, సో ఇక్కడ కూడా డినామినేటర్స్ రెండు సేమ్ కాబట్టి కామన్ గా 5. సో 12 మైనస్ 6 6, దట్ ఈక్వల్ టు 18/5 ఇంటూ ఈ ఫ్రాక్షన్ పైకి వస్తే మనకు రెసిప్రోకల్ అవుతుంది 5/6. 5 and 5 క్యాన్సల్, 6 1s are 6 3s are 18. సో ఫైనల్లీ ఆన్సర్ ఇస్ 3. ఓకే, ఆప్షన్ నంబర్ 2. ఆన్సర్ 3, ఆప్షన్ నంబర్ 2. Question number 19. Sin theta equal to cos theta, then cosecant theta equal to. సో sin theta equal to cos theta మనకు ఎప్పుడు ఉంటుంది? theta equal to 45 degrees దగ్గర రెండిటి వాల్యూస్ మనకు 1/√2 సేమ్ వాల్యూ కాబట్టి సో రెండిటి వాల్యూస్ మనకు సేమ్ గా ఉంటుంది theta equal to 45 degrees దగ్గర. సో అప్పుడు మనకు cosecant theta మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో cosecant theta అంటే మనకు theta వాల్యూ ఎంత తీసుకున్నాం మనం ఇప్పుడు 45 degrees కదా. సో cosecant 45 వాల్యూ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వస్తుంది. ఓకే, సో cosecant అనేది సైన్ కి రెసిప్రోకల్. సైన్ 45 అనేది మనకు 1/√2 అంటే సో cosecant 45 దీనికి రెసిప్రోకల్ అవుతుంది √2/1, √2. ఓకే, సో cosecant 45 వాల్యూ √2, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 20. sin theta by cos theta equal to 1, then cot theta equal to. sin theta by cos theta equal to 1 అంటే sin theta by cos theta మనకు tan theta. ఓకే, సో tan theta equal to 1 మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది cot theta ఏమవుతుంది ఈ కండిషన్ అన్నప్పుడు. సో tan theta 1 అయితే cot అనేది మనకు tan కి రెసిప్రోకల్ 1/tan theta. ఓకే, సో 1/tan theta వాల్యూ ఎంత మనకు 1. సో 1/1 1. సో cot theta వాల్యూ ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది. ఓకే, సో ఆన్సర్ 1, ఆప్షన్ నంబర్ 2.
క్వశ్చన్ నంబర్ 21. వాల్యూ ఆఫ్ cos 45 ప్లస్ sin 45 ఈక్వల్ టు cos 45 ప్లస్ sin 45. సో దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. cos 45 degrees వాల్యూ 1/√2 ప్లస్ sin 45 degrees వాల్యూ 1/√2. సో దట్ ఈక్వల్ టు డినామినేటర్స్ రెండు సేమ్ కాబట్టి సో ఎల్సిఎం తీసుకుంటే మనకు √2నే వస్తుంది. √2తో 1 టైం పోతుంది. 1 into 1 1 ప్లస్ √2తో 1 టైం 1 into 1 1. సో దట్ ఈక్వల్ టు 1 + 1 2/√2. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చెక్ చేస్తే మనకు 2/√2 అనే ఆప్షన్ లేదు అక్కడ. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో ఇర్రేషనల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేసుకుంటాం. ఇంటూ √2/√2 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని √2తో మనము మల్టిప్లై చేయాలి. సో దట్ ఈక్వల్ 2 into √2 డివైడెడ్ బై √2 into √2 √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అండ్ ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 1s are 2 1s are దట్ ఈక్వల్ టు √2. ఓకే, సో √2 అనేది మనం ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. సో √2 ఉంది కాబట్టి ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 22. tan theta ఈక్వల్ టు sin 45 into cos 45 ప్లస్ cos 60 degrees. దెన్ వాల్యూ ఆఫ్ theta ఈజ్. సో మనకి ఇక్కడ tan theta ఈక్వల్ టు sin 45 into cos 45 ప్లస్ cos 60 అని ఇచ్చారు. sin 45 వాల్యూ మనకు తెలుసు 1/√2 into cos 45 కూడా 1/√2 ప్లస్ cos 60 వాల్యూ 1/2. ఓకే, మనం ఇక్కడ theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan theta ఈక్వల్ టు 1 into 1 1 plus 1 into 1 1 divided by √2 into √2 whole square plus 1/2. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్. tan theta ఈక్వల్ టు 1/2 plus 1/2 దట్ ఈక్వల్ టు డినామినేటర్స్ రెండు సేమ్ 2 న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటాం. 1 + 1 2. సో 2 1s are 2 1s are. tan theta ఈక్వల్ టు 1/1 అంటే 1. tan theta ఈక్వల్ టు tan వాల్యూస్లో మనకు 1 ఎప్పుడు వస్తుందంటే tan 45 degreesకి వస్తుంది వాల్యూ 1 అనేది. సో tan క్యాన్సిల్ చేసుకుంటే theta ఈక్వల్ టు 45 degrees. ఓకే, సో theta 45 degrees ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 23. cos 3x minus 10 ఈక్వల్ టు sin of x minus 20 దెన్ x ఈక్వల్ టు cos of 3x minus 10 ఈక్వల్ టు sin of x minus 20 దెన్ x ఈక్వల్ టు x వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనము కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. sin theta ఈక్వల్ టు మనము cos 90 minus theta అని రాసుకోవచ్చు. సో cos 90 minus theta కి ఫార్ములా sin theta, లేదా sin theta అని మనము ఇలా అన్న రాసుకోవచ్చు cos 90 minus theta అని. సో LHSలో cos 3x minus 10 అలాగే పెట్టుకొని ఇక్కడ ఉన్న ఈ sin theta ని మనం cos 90 minus theta గా రాసుకుందాము. sin, సో theta ప్లేస్లో మనకు x minus 20 ఉంది కదా, సో దీన్ని మనము cos 90 minus theta గా రాసుకోవాలి. cos ఆఫ్ 90 మైనస్, సో theta ప్లేస్లో మనకు టోటల్ x minus 20 ఉంది. ఓకే, 90 మైనస్ ఆఫ్ x minus 20. cos ఆఫ్ 3x minus 10 ఈక్వల్ టు cos 90 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20. సో బోత్ సైడ్స్ cos క్యాన్సిల్ చేసుకుంటే 3x minus 10 ఈక్వల్ టు 90 ప్లస్ 20 110 మైనస్ x. సో x వేరియబుల్స్ అన్ని వన్ సైడ్, కాన్స్టెంట్స్ వన్ సైడ్ రాసుకుంటే 3x మైనస్ x ఇటు వస్తే ప్లస్ x ఈక్వల్ టు 110 మైనస్ 10 ఇటు వస్తే ప్లస్ 10. సో 3x ప్లస్ x 4x ఈక్వల్ టు 110 ప్లస్ 10 120. x ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 4. సో 4 1s are 4 3s are 0s are. x ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 24. tan square theta మైనస్ 1/cos square theta ఈక్వల్ టు, సో దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో tan square theta మైనస్ 1/cos square theta ఈక్వల్ టు, సో tan theta ని మనం sin by cos గా రాసుకోవచ్చు, sin theta by cos theta. సో అప్పుడు tan square theta ని sin square theta by cos square theta గా రాసుకుందాము, మైనస్ 1/cos square theta. సో ఇక్కడ డినామినేటర్స్ రెండు సేమ్ కాబట్టి cos square theta. సో ఎల్సిఎం మనకు cos square theta అనే వస్తుంది. cos square theta తో 1 టైం 1 into sin square theta
మైనస్ కాస్ స్క్వేర్ థీటా, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాతో 1 టైం 1 into 1 1. సో దట్ ఈక్వల్ టు నెక్స్ట్. సో మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ తెలుసు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఇటు వస్తే -1 ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ థీటా మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో అప్పుడు మనము సైన్ స్క్వేర్ థీటా -1 ప్లేస్ లో మనము మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనేది రాసుకోవచ్చు, డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా 1 జార్ క్యాన్సిల్ అయితే మనకు ఇక్కడ వాల్యూ మనకు -1 మిగులుతుంది. ఓకే, సో -1 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ నంబర్ 4. Question number 25. Value of 2 tan 30 divided by 1 plus tan square 30 equal to 2 tan 30 divided by 1 plus tan square 30 equal to. సో మనకు tan 30 వాల్యూ అయితే తెలుసు, tan 30 ఈక్వల్ టు 1/√3. సో tan 30 ప్లస్ లో మనం 1/√3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 into 1/√3 whole divided by 1 plus 1/√3 whole square. So that equal to 2 into 1 2/√3 whole divided by 1 plus 1/√3 whole square, 1 square 1. సో √3 whole square మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 అనేది మిగులుతుంది. ఓకే, సో 2/√3 హోల్ డివైడెడ్ బై, సో 1 and 3 ఎల్సిఎం తీసుకుంటే మనకు 3 వస్తుంది. సో 3 1తో 3 టైమ్స్ పోతుంది, 3 into 1 3 ప్లస్ 3 3తో 1 టైం పోతుంది, 1 into 1 1. సో దట్ ఈక్వల్ టు 2/√3 ఇంటూ ఇక్కడ మనకు 3 + 1 4 అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఇది పైకి వచ్చిందంటే రెసిప్రోకల్ అవుతుందమ్మా, 3/4. ఓకే, సో 2 1s are 2 2s are. సో దట్ ఈక్వల్ టు 3/2 into √3. ఇక్కడ డినామినేటర్లో మనకు √3 అనేది ఇర్రేషనల్ ఫార్మేట్ ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేసుకుంటే ఇంటూ √3/√3 చేసుకోవాలి. ఓకే, సో 3 into √3 డివైడెడ్ బై 2 into √3 into √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 1s are 3 1s are. సో మనకి ఇక్కడ మిగిలిన వాల్యూ అంతా √3/2. ఓకే, సో మనకి ఆప్షన్స్ లో √3/2 అనే వాల్యూ లేదు. సో మనకు ఇక్కడ sin 30 sin 60 cos 60 tan 60 అని ఇచ్చారు. సో మనం వీటికి వాల్యూస్ రాసుకుందాం. sin 30 వాల్యూ ఎంత మనకు 1/2, sin 60 వాల్యూ √3/2, cos 60 వాల్యూ 1/2, tan 60 వాల్యూ √3. సో √3/2 అనే వాల్యూ మనకు ఏ ఆప్షన్ లో ఉంది, మనకు sin 60 ఆప్షన్ నంబర్ 2. Question number 26. Value of cos square 25 minus sin square 65 is. Cos square 25 minus sin square 65. సో ఇది మనం కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. cos square 25 మైనస్ ఇక్కడ sin square 65 ని మనము 90 - 25 గా రాసుకోవచ్చు. ఓకే, సో sin 90 - θ ఫార్ములా ఏంటి మనకు cos θ. ఓకే, నెక్స్ట్ cos square 25 మైనస్ sin square 90 - θ అంటే మనకు ఇక్కడ cos square గా రాసుకుంటాము. సో θ ప్లస్ లో 25 ఉంది కాబట్టి cos square 25. సో cos square 25 మైనస్ cos square 25 0. ఓకే, సో ఆప్షన్ నంబర్ 1. Question number 27. If PQR are interior angles of a triangle PQR, then tan of P plus Q by 2 equal to. సో PQR అనేవి ట్రయాంగిల్ PQR కి ఇంటీరియర్ యాంగిల్స్ అయితే, సో వి నో దట్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. సో అలాగా యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్ టు 180 degrees. సో దీన్ని మనము సో యాంగిల్ రిప్రజెంటేషన్ లేకుండా నార్మల్ గా రాసుకుందాం. P ప్లస్ Q ప్లస్ R ఈక్వల్ టు 180. ఓకే, సో ఈ ప్లస్ R ని రైట్ సైడ్ కి పంపిద్దాము, లేదా ప్రజెంట్ ఇలాగే పెట్టుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ మనం 2 తో డివైడ్ చేద్దాం. P ప్లస్ Q ప్లస్ R హోల్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 180/2. ఓకే, నెక్స్ట్ P ప్లస్ Q బై 2 ప్లస్ R బై 2. డినామినేటర్ 2 ని మనము స్ప్లిట్ చేసుకుంటున్నాం అంతే.
ఓకే, సో పీ ప్లస్ క్యూకి ఒకసారిగా అండ్ r/2కి ఒకసారిగా. ఇప్పుడు దీన్ని మీకు క్లబ్ చేసుకుంటే సో రెండింటికి డినామినేటర్ 2a కాబట్టి ఎల్సిఎం 2a వస్తుంది, మనకు న్యూమరేటర్ వాల్యూ ఇదే వస్తుంది, p ప్లస్ క్యూ ప్లస్ r వస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ 180/2 అంటే 2 1s are 2 90s are 90. నెక్స్ట్ p ప్లస్ క్యూ/2 ఈక్వల్ టు 90 ప్లస్ r/2 అటు వెళ్తే మనకి ఏమవుతుంది మైనస్ r/2. సో ఇప్పుడు మనం బోత్ సైడ్స్ tan అప్లై చేసామంటే tan ఆఫ్ p ప్లస్ క్యూ/2 ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ r/2. ఓకే, సో tan 90 మైనస్ థీటా ఫార్ములా ఏంటి అంటే cot థీటా. ఓకే, సో tan p ప్లస్ క్యూ/2 ఈక్వల్ టు tan 90 మైనస్ థీటా cot థీటా అవుతుంది. సో థీటా ప్లస్ లో r/2 ఉంది, cot r/2. ఓకే, సో cot r/2 ఆప్షన్ నంబర్ 2. Question number 28. Square root of cosecant square theta minus 1 divided by cosecant theta equal to square root of cosecant square theta minus 1 divided by cosecant theta equal to. సో మనకు ఐడెంటిటీ తెలుసు cosecant square theta minus cot square theta equal to 1 అని. సో ఇందులో మనకు మైనస్ cos square theta రైట్ సైడ్ కి అండ్ ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ కి వచ్చింది అనుకోండి, cosecant square theta మైనస్ 1 ఈక్వల్ టు cot స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇప్పుడు మనం cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 బదులుగా మనము cot స్క్వేర్ థీటా రాసుకోవచ్చు కదా ఈ ఐడెంటిటీ నుంచి. సో ఇక్కడ ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 బదులుగా cot స్క్వేర్ థీటాని రాసుకుంటాము. సో డివైడెడ్ బై cosecant థీటా. సో దట్ ఈక్వల్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే cot థీటా డివైడెడ్ బై cosecant థీటా. సో cot థీటా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అండ్ సైన్ లో రాసుకుంటే కాస్ థీటా బై సైన్ థీటాగా రాసుకోవాలి. సో cosecant థీటాని మనము సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటాగా రాసుకుంటే 1 బై సైన్ థీటాగా రాసుకుంటాము. సో దట్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటా పైకి వస్తే మనకు సైన్ థీటా బై 1 అవుతుంది. సైన్ థీటా క్యాన్సల్. సో కాస్ థీటా బై 1 కాస్ థీటా. ఆప్షన్ నంబర్ 1. Question number 29. Square root of secant square theta minus 1 divided by secant theta equal to. సో సేమ్ ఇంతకు ముందు మోడలే ఇది. సో ఐడెంటిటీ మోడల్ తీసుకోవాలి. సో secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1 అని తెలుసు మనకు. సో ఇందులో మనకు secant square theta ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ tan square theta రైట్ సైడ్ వెళ్తే ప్లస్ tan square theta అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ secant square theta మైనస్ 1 బదులుగా మనం tan square theta ని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ tan square theta డివైడెడ్ బై secant theta. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, tan theta డివైడెడ్ బై secant theta. సో tan theta ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ లోకి రాసుకున్నామంటే sin theta బై cos theta డివైడెడ్ బై secant theta ని మనం 1 బై cos theta గా రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు sin theta బై cos theta ఇంటూ 1 బై cos theta మనకు రెసిప్రోకల్ అవుతుంది. cos theta బై 1 cos theta క్యాన్సల్, sin theta బై 1 sin theta. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 30. tan 81 degrees ఈక్వల్ టు tan 81 ఈక్వల్ టు దీన్ని మనము tan 90 మైనస్ 9 గా రాసుకోవచ్చు కదా. 90 మైనస్ 9 అంటే 81. సో ఇక్కడ మనం కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. tan 90 మైనస్ థీటా ఈక్వల్ టు cot థీటా. ఓకే, సో ఇక్కడ థీటా ప్లస్ లో 9 ఉంది. సో అప్పుడు tan 90 మైనస్ థీటా అంటే cot థీటాగా రాసుకోవాలి. cot, సో థీటా అంటే ఇక్కడ 9, సో cot 9 degrees. సో tan 81 ఈక్వల్ టు cot 9. ఆప్షన్ నంబర్ 2.